హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక CEO ప్రేమ కథ పార్ట్ 81. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రగ్ తీసుకున్న విజయ్ను లాస్య రూంలోకి తీసుకువెళ్లి పడుకోబెడతాడు ఓబి. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇంట్లో స్వప్నిక చాలా టెన్షన్ గా ఫీల్ అవుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు బయటికి వెళ్లాలంటే ఎలా? ఇంట్లో ఉన్న వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి? ఒకవేళ తను బయటికి వెళ్తే దీన్ని రీజన్ గా తీసుకుని రవళి తనని ఇంట్లోంచి బయటికి గెంటడానికి విజయ్తో ఏదైనా చెప్తే అన్న టెన్షన్ ఒకవైపు, తను వెళ్లకపోతే SNS కంపెనీకి ఎటువంటి ప్రాబ్లం వస్తుందో అన్న టెన్షన్ మరొక వైపు. ఇంట్లో ప్రాబ్లం వస్తే తర్వాత చూసుకోవచ్చు, ఫస్ట్ కంపెనీ ముఖ్యం అని అనుకున్న స్వప్నిక చీకట్లో కనపడకుండా ఉంటుందని బ్లాక్ అండ్ బ్లాక్ శారీ కట్టుకుని ఫాస్ట్ గా రెడీ అయ్యి ఒక కవర్లో గాగుల్స్, మాస్క్, క్యాప్, స్కార్స్ అన్నీ పెట్టుకుని కిందికొస్తుంది. లేట్ నైట్ అవడంతో ఎవరి గదుల్లో వాళ్లు ఉండటంతో ఒక రూంలోంచి కిందికొచ్చిన స్వప్నిక బయటకు వెళ్తున్నానని దాసుకు చెప్పి అక్కడి నుండి తన కారు దగ్గరికి వెళ్లిన ఆమె ఎందుకైనా మంచిదని క్యాబ్ బుక్ చేసుకుని గేట్ బయటకు వెళ్లి తలకి క్యాప్, కళ్లకి గాగుల్స్, ముఖానికి మాస్క్, మెళ్ళో మంగళసూత్రం కనపడకుండా స్కార్ఫ్ కట్టుకుని నడుస్తూ కొంత దూరం వెళ్లిన స్వప్నికకు ఆమె బుక్ చేసుకున్న కారు ఎదురుగా రావడంతో అందులో ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఓ గాడ్, చాలా నైట్ అయింది. వాడు ఎవడో గాని తొందరగా కలిసి వెళ్లిపోతే బాగుంటుంది. విజయ్ ఇంటికి వెళ్లే అంతలోనే నేను వెళ్లిపోవాలి, లేకపోతే పెద్ద యుద్ధమే జరుగుతుంది అని టెన్షన్ పడుతూనే, తొందరగా వెళ్ళు తమ్ముడు, ఫాస్ట్గా వెళ్ళు అని ఆ క్యాబ్ అతన్ని తొందర పెడుతుంది స్వప్నిక. క్యాబ్ డ్రైవర్ స్వప్నిక గెటప్ని వింతగా చూస్తూ ఓకే మేడం అని కారు స్పీడ్ పెంచుతాడు. ఒక అరగంటలో అన్నోన్ పర్సన్ చెప్పిన వెన్యూ దగ్గరికి వెళ్తుంది. క్యాబ్ ఫేర్ ఇచ్చేసి వాడికి ఫోన్ చేస్తుంది స్వప్నిక. వాడు చెప్పిన అడ్రస్ ప్రకారం లోపలికి వెళ్లిన ఆమె కళ్ల ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అవుతుంది. ఇక్కడ రూంలో ఉన్న విజయ్కి పిచ్చి పిచ్చిగా అవుతుంది. ఒంటిమీద ఉన్న బ్లాజర్ విప్పి రూంకి ఒక పక్కన విసిరి కొడతాడు. అయినా అతనిలో వేడి మితిమీరిపోవడంతో షర్ట్ కూడా తీసి మరొక పక్క విసిరి కొడతాడు. ఓ గాడ్, వాట్ ద హెల్, నో నో అని గట్టిగా అరుస్తాడు. అతనిలో హార్మోన్స్ హై రేంజ్లో వెళ్లిపోయి విజయ్ బాడీ కోరికతో కాంక్షతో రగిలిపోతూ ఉంటుంది. నో విజయ్, నో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్లో ఉండరా నా కొడక. ఎవరికి లొంగద్దు. ఈ గదిలోకి ఎవరు రావద్దు. సారీ స్వప్ని, నువ్వు వస్తే బాగుండు. ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నువ్విక్కడికి రావాలి అని తనకు తాను మాట్లాడుకుంటూ బెడ్ మొత్తం దొర్లుతూ ఉంటాడు విజయ్. యూ బిచ్, లాస్యా, యామి, మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను. ఇప్పుడు ఆ బిచ్ లాస్య వస్తే నో నో, లాస్య రావద్దు. ఖచ్చితంగా ఆ డెవిల్ యామి వస్తుంది. ఓ గాడ్, నేనింతవరకు నిన్ను ఏం అడిగింది లేదు. ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు అడుగుతున్నాను, ఎలాగైనా స్వప్నికని నా దగ్గరకు వచ్చేలా చూడు. ఐ బెగ్ యూ. స్వప్ని, ప్లీజ్ సేవ్ మీ. వేర్ ఆర్ యూ మై స్వీట్ హార్ట్? ప్లీజ్ కమ్ ఫాస్ట్ అని అతని మనస్సు, గుండె, విజయ్ అణువణువు స్వప్నిక ఆక్రోశంతో ఆరాటపడుతుంది. ఆ డ్రగ్ ప్రభావం వల్ల అంత ఏసీ ఉన్నా రూంలో అతని ఒంటి నుండి వేడి సెగలు పుట్టుకొస్తూ బాడీ అంతా ఎర్రబారిపోతుంది. విజయ్ తన జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తనలో జరుగుతున్న హార్మోనల్ వార్ని కంట్రోల్ చేయలేక వాష్రూంలోకి దూరి కోల్డ్ వాటర్ షవర్ ఆన్ చేసి దాని కింద ఒక 10 మినిట్స్ నిలబడతాడు. నో యూస్. కోల్డ్ షవర్ చేసి ఏసీ రూంలోకొచ్చి బెడ్ పై వాల్తాడు. తడిచిన ప్యాంట్ నుండి వాటర్ కారుతూ రూమ్ అంతా వెట్గా మారిపోతుంది. ఛా, ఇక తప్పదు. ఇప్పుడు నువ్వు దొరికిన పార్ట్నర్తో బెడ్ షేర్ చేసుకోవాలి. తప్పదు, లేకపోతే నీ హార్ట్, బాడీ మజిల్స్ అన్నీ బిగుసుకుపోయి చస్తావు అని విజయ్ ఇన్నర్ వాయిస్ అతన్ని వార్న్ చేస్తున్నా అతను మాత్రం నో 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 నో, నేను నా స్వప్నికకు అన్యాయం చేయలేను అని గట్టిగా అరుస్తూ బెడ్ పై నుండి ఎదురుగా ఉన్న మిర్రర్ని బ్రేక్ చేస్తాడు. దాట్ బీచ్ యామి నన్ను ఎంతగా సఫర్ చేసిందో అది మర్చిపోలేను అని అరుస్తాడు విజయ్.
ఇక్కడ ఓవర్ డ్రింక్ చేసిన లాస్యాను తను బుక్ చేసుకున్న రూంలోకి తీసుకొచ్చిన యామి, లాస్యా నువ్విక్కడే ఉండు, కొద్దిసేపట్లో విజయ్ని నా ఫ్రెండ్ ఓబీ తీసుకొచ్చి నీ రూంలో వదిలిపెడతాడు, ఎంజాయ్ అని నవ్వుతూ అంటుంది. ఓకే యామి డార్లింగ్, రేపీ టైంకి ఆ స్వప్నిక లైఫ్ స్మాష్ అవుతుంది. విజయ్ నాకు సొంతమవుతాడు. రేపు నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తాను అని మత్తుగా తూగుతూ ముద్దగా అంటుంది లాస్య. ఓసి పిచ్చి మొద్దు, నువ్వు నన్ను ఇక్కడికి పిలవడమే నాకు కలిసొచ్చింది. నువ్వు నా గిఫ్ట్ ఇవ్వడం కాదు, రేపు నీకు బిగ్ షాక్ ఇస్తాను చూడు. ఈ రాత్రితో ఇక విజయ్ నా సొంతం. వాణ్ణి ఎలా నా గ్రిప్లో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకున్న యామి ముఖం ఒక పైశాచికమైన ఆనందంతో వెలిగిపోతుంది. అక్కడ్నుంచి యామి ఫాస్ట్గా లాస్య బుక్ చేసిన రూమ్ వైపు వెళ్తూ ఓబీకి ఫోన్ చేస్తుంది. ఓబీ, నేను అటువైపు వస్తున్నాను, నువ్వు కూడా మన రూంలోకి వెళ్ళు, బీ కేర్ఫుల్ అని అంటుంది. ఇంతలో డోర్ ఓపెన్ అవగానే కళ్ళు చిట్లించి అటువైపు చూసినా కళ్ల ముందు అంతా బ్లర్గా ఉంటుంది. గదిలోకి వచ్చిన యామి తన దగ్గర ఉన్న వీడియో కెమెరా ఎక్విప్మెంట్ అంతా బెడ్కి ఎదురుగా అరేంజ్ చేసింది. తన దగ్గరికి వస్తూ కనిపిస్తుంది యామి. యామి, యూ బ్లడీ ఉమెన్, యూ డోంట్ టచ్ మీ. చూడు, దగ్గరకొచ్చావో చచ్చిపోతాను అని కోపంతో అంటాడు విజయ్. యామి ఆ గదిలో ఉన్న లైట్స్ వెలుగులో టాప్లెస్గా, పైన ఏమీ లేకుండా కింద ప్యాంట్తో ఉన్న అతని ఎక్సర్సైజ్ బాడీ, క్లీన్ షేవ్ చేసిన ఛాతీ, శరీరాన్ని చీల్చుకొని బయటకు తన్నుకు వచ్చేలా ఉబికి రెడీగా ఉన్న బాడీ మజిల్స్, వెయిన్స్ ని కాంక్షగా చూస్తూ ఉంది. చుచ్చు, వాట్ హారిబుల్ విజయ్, నువ్వొక మగాడివి, ఆడపిల్లలా చచ్చిపోతాను అని బెదిరిస్తున్నావు, షేమ్ ఆన్ యూ అని సెక్సీగా నవ్వుతూ అంటుంది. బ్లడీ బెగా, నేను మగాణ్ణా కాదా అన్నది నా వైఫ్కి తెలిస్తే చాలు, నువ్వేం నన్ను సర్టిఫైడ్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళెక్కడి నుంచి అని కోపంగా అంటాడు విజయ్. ఓ పూర్ విజయ్, ఈ డ్రగ్ ఏంటో నీకు తెలీదా? మన డానియల్ నీ డియరెస్ట్ ఫ్రెండ్ అఖిల్ పై యూజ్ చేసి తన సొంతం చేసుకున్నాడు. అదే నీపై యూజ్ చేశాను. నిన్ను నేను తప్ప ఎవ్వరూ సేవ్ చేయలేరు. ఇక నీ వైఫ్ వైఫ్ అని చస్తున్నావు చూడు, యునో, అది కూడా మన సుప్రీం పెట్టిన మనిషే. పాపం పూర్ ఇండియన్ గర్ల్, అందుకే పెళ్ళైన వెంటనే నువ్వే కావాలి, నిన్నే ప్రేమిస్తాలాంటి టైటిల్స్ ఊహించుకుంటోంది. ఆ లాస్యను కూడా తప్పించా. అందుకే ఇప్పుడు మనిద్దరం ఈ రొమాంటిక్ డేని ఎంజాయ్ చేద్దాం. తర్వాత ఎవరితో అవసరం లేని ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. కమాన్ కమాన్ ఆన్ ది డాస్, ఐ మీన్ ఆన్ బెడ్, ఆన్ మై బాడీ అని మాట్లాడుతూ జరిగిపోయిన గతాన్ని తవ్వుతూ విజయ్లో ఇంకా పచ్చి పుండులా ఉన్న గాయాన్ని రేపుతోంది యామి. మెల్లిగా అడుగులు వేస్తూ కోరికతో రగులుతున్న కళ్లతో విజయ్ని చేరుకున్న యామి అతని ముఖాన్ని చేతులతో పట్టుకుని విజయ్ లిప్స్ పైకి వంగుతుంది. ఆ డ్రగ్ వల్ల అతనిలో ఆమెను ఎదిరించే స్టామినా కూడా రాను రాను డెస్ట్రాయ్ అవుతుంది. అప్పుడే యామి తలపై గట్టిగా ఒక దెబ్బ పడుతుంది. అంతే, కింద కుప్పకూలి పడిపోతుంది. విజయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. ఎదురుగా స్వప్నిక అపర కాళికాదేవిలా రౌద్రంగా కనిపిస్తుంది. ఆమె కళ్ల నుండి ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆమె వెనుకే వచ్చిన ఆ రెస్టారెంట్ ప్రొప్రైటర్ ముకుందం, సారీ సార్, పార్టీ గొడవలో మీ మెసేజ్ చూసుకోవడం లేటైంది, అందుకే ఇన్ టైంలో మేడంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేటైంది అని స్వప్నిక వైపు తిరిగిన ముకుందం, ఓకే మేడం, నేను వెళ్తాను అని అంటాడు. థ్యాంక్యూ బ్రదర్, నేను మీకు చెప్పింది గుర్తుంది కదా, అలాగే ఈ ఈక్విప్మెంట్ కూడా తీసుకెళ్లి జాగ్రత్తగా ఉంచు అని అంటుంది. గుర్తుంది సిస్టర్ అని ఆ వీడియో ఎక్విప్మెంట్ బ్యాగ్లో సర్ది భుజాన వేసుకున్న ముకుందం కింద పడ్డ యామి 2 చేతులు పట్టి బయటకు ఈడ్చుకుపోతాడు. అతని వెనకే వెళ్లిన స్వప్నిక డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగి విజయ్ వైపు కన్నీళ్లతో చూస్తుంది. వెంటనే పరుగున వచ్చి ఆమెను గాఢంగా హగ్ చేసుకుంటాడు విజయ్. నిజంగా తను ఎంత అదృష్టవంతురాలు, అందుకే ఇలాంటి భర్త దొరికాడు. చీర కొంగు తాకగానే చొంగ కార్చుకునేవాళ్లు ఎందరో ఉన్నారు. బూతు మాటలు, ఫోన్ వీడియోలతో టైంపాస్ చేస్తూ బట్టలున్న ఆడవాళ్లను తమ ఎక్స్రే కళ్లతో జుగుప్సగా చూసే చూపులు, కనపడ్డ వాళ్ళనల్లా
మాయ మాటలు చెప్పి బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకునే ఆడాళ్లు మగాళ్లున్న ప్రపంచం ఇది. అసలు సిసలైన మగాడంటే వీజే. తన కోసం ఇంత కష్టంలో కూడా తన కోసం ఎదురుచూశాడు. ఆ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల తట్టుకోలేక యామితో బెడ్ షేర్ చేసుకున్నా తనని తప్పు పట్టడానికి లేదు. థ్యాంక్యూ స్వీట్ హార్ట్, నా కోసం రిస్క్ తీసుకుని మరీ వచ్చావు అంటూ స్వప్నిక ముఖాన్ని ముద్దులతో ముంచెత్తుతాడు విజయ్. అతడి బాడీ నిప్పుల కొలిమిలా వేడిగా ఉంది. షవర్ వల్ల మెస్సీ హెయిర్ తడిచి ఫోర్ హెడ్ మీద పడుతూ నీటి చుక్కలు జాలువారుతున్నాయి. విజయ్ తనని కంట్రోల్ చేసుకోవడానికి కోల్డ్ వాటర్ షవర్ చేశాడని అర్థమైన స్వప్నిక అతని కళ్లలోకి చూస్తూ టవల్ కోసం వార్డ్రోబ్ వైపు వెళ్లాలని చూసింది. కాని విజయ్ ఆమెనే తదేకంగా చూస్తూ తనకి దూరంగా జరగొద్దని కళ్ళార్పుతూ అడ్డంగా తల ఊపుతాడు. విజయ్, ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో, తడిచిపోయావు, మళ్ళీ కోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది అని అంటుంది స్వప్నిక. నో స్వప్ని, ఐ వాంట్ యూ, దెర్ ఇస్ నో టైమ్. నీకోసం ఎదురు చూస్తూ నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో యూ డోంట్ నో. ఇప్పుడు టాలరేట్ చేయడం నా వల్ల కాదు అని ఆమె కళ్లల్లోకి ఇంటెన్షన్గా చూస్తూ గుసగుసగా అంటాడు విజయ్. అతని చూపులకు స్వప్నిక మత్తుగా కళ్ళు మూసుకుంటుంది. ఆమె కనురెప్పలతో ఆహ్వానపు మంతనాలు పంపడంతో వణుకుతూ ఆమె పెదాలను మెల్లిగా తన పెదవులతో అద్దిన విజయ్ ముందుగా తనలో మెల్లిగా మొదలైన ప్రేమావేశాన్ని స్వప్నికకు తెలియజేస్తూ ముద్దు స్టార్ట్ చేస్తాడు. పై పెదవి కింది పెదవులపై మార్చి మార్చి ముద్దులు పెడుతూ రాను రాను ఉధృతమైన మోహావేశంతో స్వప్నిక పెదవులను ఇష్టమొచ్చిన రీతిలో బైట్ చేస్తాడు. అతనిలో రాను రాను ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఎక్కువ అవడంతో ఇంతవరకు తనను కంట్రోల్ చేసుకున్నందుకో లేక తన ప్రియసకి చెంత చేరిందన్న నిశ్చింతతతో స్వప్నిక అందాలతో ఆటాడుకోవడం మొదలుపెట్టాడు. అతని ధాటికి ఆమె నుండొస్తున్న మోన్ సౌండ్కి విజయ్లో ఇంకా కోరికల వెల్లువ మొదలవుతుంది. పిన్నులేని ఆమె ఒంటిపొర పైటని పక్కకి తప్పించి దాన్ని మెల్లిమెల్లిగా లాగుతూ ఆ నల్ల చీర నుండి నిషీదులో విచ్చుకున్న కలువ మొగ్గలా మెరుస్తున్న ఆమె మేని వంపుసొంపులు కొట్టొచ్చినట్టుగా కనపడుతుంటే చీర పూర్తిగా లాగేసి 2 చేతులతో ఆమెను పైకి లేపి ఎత్తుకున్న విజయ్ పెదవులు సడన్గా చిన్నగా నవ్వుతూ విచ్చుకుంటాయి. అది చూసిన స్వప్నిక సిగ్గుతో అతని మెడ చుట్టూ చేతులు వేసి విజయ్ గుండెలో తలదాచుకుంటుంది. ఆమె వెచ్చని ఊపిరి అతని గుండె చప్పుడుతో ఏకమైతే సెగలెగుతున్న విజయ్ బాడీని చల్లబరచడానికి స్వప్నిక మేనిలోని కమ్మని న్యాచురల్ చందనపు అరోమా చల్లదనం సమాయత్తమవుతుంది. అతనిలో మూమెంట్ లేకపోవడంతో గుండెలో ఉన్న తన ముఖాన్ని బయటకు తీసి కళ్ళు తెరవగా తన ముఖంలోకి అపురూపంగా చూస్తున్న కళ్లల్లో ప్రపంచంలోని ప్రేమంతటినీ నింపుకున్న విజయ్ను చూసి మళ్లీ ఆమె కళ్ళు మూసుకుంటుంది. ఒక పెద్ద ప్రాబ్లం నుండి తనని సేవ్ చేసిన ఆమెను అలాగే చూస్తున్న విజయ్కి స్వప్నిక టైంకొచ్చింది కాబట్టి సరిపోయింది. అదర్వైజ్ యామితో చచ్చా అదూహించుకోవడానికే అసహ్యంగా అనిపించిన విజయ్ ఒళ్లంతా జల్దరించడంతో అతని ఆలోచన ఏంటో ముందుగానే గెస్ చేసిన స్వప్నిక అతని మెడ చుట్టూ వేసిన తన చేతులను మరింత గట్టిగా బిగుస్తూ, విజయ్ ప్లీజ్ కామ్ డౌన్, నేనొచ్చేశానుగా, కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ అని తలెత్తి అతని ఛాతిపై ముద్దు పెడుతుంది స్వప్నిక. ఆ ముద్దుకు పులకరించిపోతూ, ఐ నో ఎవ్రీథింగ్ మై స్వీట్ హార్ట్, నువ్వు నా లైఫ్లోకి ఒక చిన్న వర్షపు చినుకులా వచ్చావేమో, కానీ నా ఒంటరి ప్రయాణంలో ఒక ఓయాసిస్లా కనిపించావు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని గుసగుసగా మాట్లాడుతూ బెడ్ దగ్గరికి నడిచిన విజయ్ స్వప్నికను బెడ్పై పడుకోబెట్టి ఆమె పక్కన చేరిన విజయ్ కళ్ళు మూసుకున్న స్వప్నికను చూస్తూ, యునో, ఒక 1 year కిందే నీకోసం కొంచెం గట్టిగా ప్రయత్నించి అప్పుడే నిన్ను చేరుకునుంటే ఇవేవీ జరగకపోయేవేమో అని ఆమెను తన వైపుకి తిప్పుకొని మెడవంపులో ముద్దు పెట్టిన విజయ్ అక్కడ గట్టిగా సక్ చేస్తూ ఆమె భుజాల కింది నుండి తన 2 చేతులను పోనిచ్చి బ్లౌజ్ డోరీని లాగేస్తూ తన తడిపొడి పెదవులను రాస్తూ కిందికి జారిన విజయ్ స్వప్నిక గుండెల్లో చేరి తనని దగ్గరగా హత్తుకుంటాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఎగిసిపడుతున్న ఎదలోయల్లో పుడుతున్న వైబ్రేషన్స్ కంట్రోల్ చేస్తున్న స్వప్నికను గమనించిన అతను ఆమెపైకి చేరి, హే స్వీట్ హార్ట్, లుక్ ఎట్ మీ, ఓపెన్ యువర్ ఐస్ అని హస్కీగా అంటాడు విజయ్. విజయ్ ప్లీజ్, ఐ కాన్, నువ్వెప్పుడూ ఇంతే. నీకు విషయం తెలుసా, నువ్వొక్క అడుగు దూరంలో ఉంటేనే నా గుండె ఇక్కడ చేజారుతుంది. నీ కొనగూటి స్పర్శ చాలు నేను మైమర్చిపోవడానికి.
అలాంటిది నా బాడీతో నువ్వు చేస్తున్న అల్లరికి ఇంక తట్టుకుంటానా? నో విజయ్, ప్లీజ్, నేను కళ్ళు తెరవను కూడా అని ఆమె ఊపిరి భారమవుతుంటే చెప్పలేక చెప్తూ విజయ్ ముఖాన్ని తన గుండెలకు హత్తుకుంటుంది. విజయ్ తలని పైకెత్తి ఆమెను చూస్తూ, నో వే, నువ్వు ప్రతిసారి నా కళ్ళల్లో ప్రేమ చూడాలనుకుంటావా? అలాగే నాకు నీ ఫీలింగ్స్ చూడాలి, ప్లీజ్ వైఫే అని గారంగా అంటాడు. అప్పుడు స్వప్నిక మెల్లగా కళ్ళు తెరిచి, థ్యాంక్యూ విజయ్, నీ కళ్ళల్లో ప్రేమ, ఇటువంటి సిచ్యువేషన్లో కూడా నా కోసం నువ్వు ఆరాటపడటం, బుద్ధి తెలిసినప్పటి నుండి ఎలాంటి ప్రేమ దొరకని నాకు నీలాంటి వాడు హస్బెండ్ కావడం, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అని అంటున్న స్వప్నిక కళ్ళు నీటి చలమలయ్యాయి. ఆ కళ్లపై ముద్దు పెట్టిన విజయ్, హే అమ్మాయి, ఇక కాన్వర్సేషన్ చాలు, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ, ఓన్లీ యాక్షన్ అని ఐవింగ్ చేస్తాడు విజయ్. ఈడియట్, నువ్వొత్త పోకిరోడివి, చా అని అతని వీపును చుట్టి ఉన్న తన చేతులు తీసి ఫాస్ట్గా తన కళ్లపై పెట్టుకుంటుంది స్వప్నిక. నిజమే, ఆ డ్రగ్ వల్ల అతని కళ్ళు ఎర్రబారి బాడీలో హై టెంపరేచర్ పెరిగిపోతుంది. విజయ్ కాబట్టి అంతవరకు కంట్రోల్లో ఉన్నాడు. అతనికి తెలియంది లేదు. తన బాడీలో జరుగుతున్న చేంజెస్ని గుర్తుపట్టాడు. అదే ప్లేస్లో మరొకరైతేనా ఈ పాటికి నానా బీభత్సం జరిగిపోయేదే. ఏయ్, కళ్లపై నుండి చేతులు తీయవే, చెప్పేది నీకే అని విజయ్ సీరియస్గా అనడంతో తన కళ్లపై నుండి తీసిన తన చేతులను అతని వీపు చుట్టూ వేసి ఫాస్ట్గా దగ్గరికి లాక్కుంది స్వప్నిక. అసలే స్వప్నిక చాలా సెన్సిటివ్. మొదలే విజయ్కి దూకుడెక్కువ. పైగా అతనిలో డ్రగ్ ఎఫెక్ట్ పీక్ లెవెల్లో ఉండటంతో ఆమె రేపు తన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి భయపడుతున్న స్వప్నికకు ఇక ఆలోచించే టైం ఇవ్వకుండా ఆమెను పూర్తిగా ఆక్రమిస్తాడు విజయ్. ఇక్కడ యామి రూంలో మత్తుగా పడుకున్న లాస్య, డార్లింగ్ విజయ్, ఇన్ని రోజులకు నా సొంతమవుతున్నావు. థ్యాంక్స్ గోస్ టు యామి విజయ్, ఐ లవ్ యూ సో మచ్ అని విజయ్ పేరును పలవరిస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ ఓపెన్ చేసి రూంలోకి అడుగు పెడతాడు ఓబీ. బెడ్పై మత్తుగా పొర్లుతున్న లాస్యాని కాంక్షగా చూస్తున్న అతను తన టీషర్ట్ విప్పి ఓ మూలన విసిరికొట్టి ఆమె పైకి వంగుతాడు. అప్పుడే డూప్లికేట్ కీతో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని రూంలోకి వెళ్లిన ఆ వ్యక్తి ఓబీ తలపై గట్టిగా ఓ దెబ్బ వేస్తాడు. అంతే, ఓబీ కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోతాడు. విజయ్ని సేవ్ చేసిన స్వప్నిక ఆ అన్నోన్ పర్సన్ ని కలిసిందా లేదా? విజయ్ రెప్యుటేషన్ స్మాష్ కావడానికి ప్లాన్ చేసిన యామిని అతనెలా పనిష్ చేస్తాడు? మీడియా ముందు లాస్య అడ్డంగా దొరికిపోతుందా? ఓబీని వెనక నుండి కొట్టింది ఎవరు? తెలుసుకోవడానికి తర్వాత ఎపిసోడ్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.